కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమంత ఇచ్చిన హెల్త్ టిప్ విమర్శలకు దారితీసింది. సమంతను జైల్లో పెట్టాలి, జరిమానా విధించాలి అనే వరకు వెళ్ళింది. ఇంతకీ సమంత ఏమంటే డాక్టర్లు తప్పుపట్టారు? వాజ్ స్టోరీ. పాడ్కాస్ట్ అంటూ మనసులో మాటలు అనుభవాలు పంచుకుంటున్న శామ్ తనకున్న అనుభవంతో ఒక హెల్త్ టిప్ ఇచ్చింది. అరుదైన వ్యాధి మయోసైటిస్ ను జయించిన శామ్ మళ్లీ నార్మల్ స్టేజ్ కి వచ్చి వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తను తీసుకున్న ట్రీట్మెంట్ అనుభవంతో ఒక సలహా పంచుకుంటే అది కాస్త రచ్చయింది. వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి నెబులైజేషన్ లో ప్రయోగించాల్సిన కొన్ని మందులను సూచించింది. సమంత ఇచ్చిన హెల్త్ టిప్ ప్రాణానికే ప్రమాదమని కొందరు డాక్టర్లు హెచ్చరించారు. డాక్టర్స్ నుంచి వస్తున్న కామెంట్స్ తో సమంత హర్ట్ అయింది. హెల్త్ సైన్స్ గురించి ఏమీ తెలియకుండా శామ్ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆమెని జైల్లో పెట్టాలన్నారు. దీనిపై సమంత స్పందిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వాడుతున్నానని, ఏ టిప్ అయినా ఫలితం వచ్చిన తర్వాతే చెప్తాను, తెలుసుకోకుండా ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాల్ని కాదని రాసుకొచ్చింది శామ్. జైల్లో పెట్టాలి, జరిమానా విధించాలన్న డాక్టర్ను ఉద్దేశించి పోస్టు చేస్తూ నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన 25 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్తో ఫేస్ టు ఫేస్ పాల్గొంటే బాగుంటుందని స్పందించింది. తనను జైల్లో పెట్టాలని విమర్శించినందుకు బాధలేదు, కానీ తానొక సెలబ్రిటీ కాబట్టి అంత సులువుగా నిందించారని వాపోయింది సమంత. ఒక సెలబ్రిటీగా హెల్త్ టిప్ ఇవ్వలేదని, ఒక సామాన్యురాలిగా పోస్టు చేశానని రాసుకొచ్చింది.